ఫ్యాక్షనిస్టులు రౌడీలు ఎవరైతే తనకి ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకుంటున్నప్పుడు అడ్డుపడతారు అనుకున్న తన పార్టీకి సంబంధించిన ఫ్యాక్షనిస్టులు రౌడీల్ని తొక్కేశాడు ఆయన. ఆ రోజున అందరం అనుకుంది ఏంటో మంచి లాండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా చేశాడు అనుకో. అంటే అది ఆయన రాజకీయ అవసరం కోసమే చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కదా, అదే వాళ్ళని అదే సందర్భంలో ఎదురు వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఏంటంటే లాంగ్ స్టాండింగ్ వ్యూ. ఇదేంటి అంటే తన తర్వాతన తన కొడుకు అధికారంలోకి వచ్చినప్పుడు తనకి పోటీ ఉండకూడదు, తెలుగుదేశం పోటీ ఉండకూడదు, జనసేన పోటీ ఉండకూడదు. జనసేనని కన్విన్స్ చేసి కలుపుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీలో లేకుండా చేయాలంటే రోజు అతని గురించి ఒక వ్యతిరేకత సృష్టించాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో సృష్టించిన మాటల వ్యతిరేకతే కదా అక్కడ అతని పతనానికి కారణమైంది. జగన్ కొన్న దరిద్రపు జబ్బు ఏంటంటే మాట్లాడడు, స్టేట్మెంట్లు ఇవ్వడు, ప్రెస్ మీట్లు పెట్టడు, ఖండించడు. ఇప్పుడు చంద్రబాబు గురించి ఒక్క మాట అనగానే 200 స్టేట్మెంట్లు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు, అయిపోయింది అక్కడితో. ప్రభుత్వం మీద స్టేట్మెంట్ ఇస్తే ఓ మొక్క. ఇప్పుడు ఇవాళ తల్లికి వందనం గురించి 15 రోజుల నుంచి స్టోరీలు వేస్తున్నారు. అద్భుతం జరగబోతుంది, జరిగేసింది, పండగ డిబేట్లు అన్నీ నడుస్తున్నాయి. అదే జగన్ నవరత్నాలు 5 సంవత్సరాల్లో 50 సార్లు ఇచ్చి ఉంటాడు కదా, అంటే 3 నెలలకి ఇట్లాంటి సిస్టమ్స్ అన్ని కూడా చేశాడు కదా. అన్ని సార్లు ఓన్లీ ఓ మీటింగ్ పెట్టేవాడు, ఉపన్యాసం ఇచ్చేవాడు, పోయి పడుకునేవాడు.